ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పాలమూరు రైతులకు ప్రయోజనకరంగా ఉండే పనులు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డికి అన్ని సిద్ధం చేసి పెడితే 2.5 ఏళ్లుగా కనీసం సీఎం సమీక్ష చేయలేదని మండిపడ్డారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతున్నా సీఎంకి ఏమాత్రం పట్టింపు లేదని ఆక్షేపించారు. కొల్లాపూర్కు నష్టం జరుగుతున్నా మంత్రి జూపల్లికి కక్షలు కార్పణ్యాలు తప్ప ఏమీ పట్టదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని, పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లు నింపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 90% పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 10% పనులు పూర్తి చేస్తే అయిపోయేది. ఉదండాపూర్ వదిలిపెట్టి మిగతా 4 రిజర్వాయర్లను నింపుకుంటే 50 టీఎంసీల నీళ్లను నింపుకునేటువంటి అవకాశం ఉన్న ఈ దశలో 3 ఏళ్ల నుంచి ఏం పని చేయకుండా ఉండేటువంటి రేవంత్ రెడ్డి సర్కారు, జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కనాడు దీని మీద సమీక్ష పెట్టారు. పెట్టమని ముఖ్యమంత్రిని అడిగారు, వాళ్ళేం ప్రయత్నం చేయరు. పైపెచ్చి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు కూడా మొండివాదన ఏం చేస్తుంది? ఈ రోజు కూడా పునర్విభజన చట్టానికి వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని మాట. అసలు ఈ ప్రాజెక్టును పునర్విభజన చట్టానికి వ్యతిరేక ప్రాజెక్టు అనడానికి నైతికత లేదు ఆంధ్రప్రదేశ్కు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆ వైఖరి వీడనాడు. ఆయన అదే ముండిపడతలతో మాట్లాడతాడు. అదే స్టాండ్కు తగ్గట్టుగా అనేక లేఖలు రాసినారు. దీని మీద రేవంత్ రెడ్డి మాట్లాడు. చంద్రబాబు నొప్పించి మోడీ నొప్పించి మిగిలినటువంటి అనుమతులు తెచ్చి చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయరు? 3వ సంవత్సరం నడుస్తుంది. పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఎట్లయితుంది ప్రాజెక్టు? ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే జీవో ఇచ్చింది కదా, ఇది 2013లోనే. అప్పుడే కంటెంప్లేట్ చేశాం కదా. ఈ క్షణానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా అదే 90% పూర్తయినా కూడా అదే మొండి పట్టుదలతో ఉంది. కానీ ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రికి, ఇక్కడ ఉండే నీళ్ల మంత్రికి, ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, జిల్లా వాళ్లకు పట్టనే పట్టదు. సగటున 13 టీఎంసీల నీళ్లను కృష్ణా నుంచి అవతలికి ప్రతిరోజు వాడుకోవడానికి వాళ్ళు సిస్టమ్ను తయారు చేసి పెట్టుకున్నారు. మనం 2 టీఎంసీలు రోజుకి ఎత్తిపోసుకునేటువంటి పాలమూరు రంగారెడ్డికి ఇన్ని ఆటంకాలు ఉంటే పాలమూరు బిడ్డ అనేటువంటి రేవంత్ రెడ్డికి పట్టదు. పెండింగ్లోనే మిగతా పనులు కూడా పూర్తి చేస్తే 16 టీఎంసీలు పర్ డే ఎత్తుకపోయే అవకాశం ఉంది ఆంధ్ర ప్రాంతానికి. ఏం పట్టింపు ఉన్నట్లు మీకు? ఏం చేయదలుచుకున్నారు పాలమూరును?